అయిపోయి ఉండొచ్చు, లేదా మీరు అనుకున్నంత సమయం గడకపోయి ఉండొచ్చు. కానీ ఈ ఏదైనా పని పర్సివేషన్ చేస్తేనే అవుతుంది. మీరు ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ అడగడం, తర్వాత మర్చిపోవడం, తర్వాత మళ్ళీ ఎప్పుడో నేను క్రిస్మస్కో దానికి వచ్చినప్పుడు అడగడం నాకు కూడా బాధనే. నాకు కూడా ఏమనిపిస్తుంది, ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నప్పుడు నేను ఏదైనా కొంత చేసి ఉండాలి, అప్పుడే కానీ తృప్తిగా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అది మరి ముఖ్యమైనది. ఈ గుళ్ళు కట్టడం కానీ, ఈ చర్చలు కట్టుకోవడం కానీ, ప్లేస్ కానీ, లేకపోతే ఇతర ఈ చిన్న చిన్న లైట్ల విషయం కానీ అన్నీ కూడా ఒకసారి వస్తే మీ ముందరే మా నాయకులు జనరల్గా మా నాయకులకు చెప్పకుండా నేను ఏ ఊర్లో కాలు పెట్టాను. కానీ ఈసారి నేను హరివరిలో చెప్పడం మర్చిపోయి ఆయన కూడా ఊరు బయటకి చెప్పుకుంటూ వస్తున్నాను. అన్న మా ఫాదర్ ప్రిన్సిపల్ మీరు రావాలంటే వారు కూడా క్షణవారం కూడా వచ్చేసారు. మా నాయకులు పర్మిషన్ దగ్గర నేను జనరల్గా. కాబట్టి మీ అందరితో కోరుతాను, దయచేసి నిక్కచ్చిగా చెప్తా ఉన్నా, రేపు రాబోయే రోజుల్లో ఈ పేద మందికి ఎవరెవరికైతే ఇల్లు లేవో ఖచ్చితంగా ప్రియారిటీ వేసేస్తారు. కొంత ఉండడానికి ఆశ్రయం ఉంటే వాళ్ళకు నెక్స్ట్ లిస్ట్ లో, ఏమి ఆశ్రయం లేకుండా కేంద్రాలు కట్టుకుని బతికే వాళ్ళకు ఫస్ట్ లిస్ట్ లో 100% ఇల్లు ఏర్పాటు చేద్దాం. ఈ చర్చలకు సంబంధించి మీకు శ్మశాన వాటికి సంబంధించి దాని జగలకు సంబంధించి ఏ విషయం ఉన్నా మీరు ముందుకు తీసుకురండి. ఖచ్చితంగా నా వంతుగా ఖచ్చితంగా కృషి చేస్తా. ఎటువంటి పరిస్థితికి పోరు. కానీ చేయాల్సినంత ఒకటే, ఇక్కడ అడిగి మర్చిపోకండి, ఇక్కడ అడిగి ఇక్కడ ఉండకండి. దయచేసి ముందుకు రండి. ముందుకు వస్తే మీరు రావడం వల్ల ఖచ్చితంగా ఇది మంచి ఇది మంచి బయట మంచి మీరు రావడం వల్ల ఖచ్చితంగా నా వంతుగా నేను 100% మనం ఉన్నదే మేనతో. మీరందరూ అనుకుంటే నేను ఎమ్మెల్యేనా, నేను చదువుకొని రాసి రాలే. మీలాంటి అందరూ కూడా ఈ బహుజనులు పేద మంది అందరూ కూడా ఆలోచన విధానంతో మా సీఎం అయితే మాకు సేవ చేస్తాడు అని అనుకుని గెలిపించారు. కాబట్టి నా ధర్మం కూడా ఏంటంటే మీకు చేతనైనంత వరకు నేను సేవ చేయడం నా ధర్మం. కాబట్టి ఖచ్చితంగా ఈ ఇళ్ళ విషయం కానివ్వండి, లేకుంటే శ్మశానాల విషయం కానీ, రోడ్ల విషయం కానీ, స్ట్రీట్ లైట్ల విషయం కానీ, ఇతర ఏ విషయం ఉన్నా కూడా చర్చ్ పర్మిషన్ కానివ్వండి. గతంలోనే నేను ఏం లేనప్పుడే చర్చ్ పర్మిషన్ కోసం అందరితో అప్పుడు ఎంగిరికి మనం ఎలవకుండా చర్చి పర్మిషన్ ఇవ్వకుండా ఆపితే, నేను సర్పంచ్ ఉన్నప్పుడు మొత్తం అందరూ ఆపితే కూడా నేను ఇస్తాను, మీకు ఎవరు చెప్పుకోండి చెప్పుకోండి పర్మిషన్. మనలో